ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ప్రీవియస్ ఫ్లెక్స్ పొజిషన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చేసాము. ఈరోజు ఏం చేద్దామంటే ఫ్లెక్స్లో ఉన్న ఆల్ ఆప్షన్స్ మనం లెర్న్ అవుదాం. సో ఎందుకంటే ఫ్లెక్స్ మనకి బాగా బిగ్ రోల్ ప్లే చేస్తుంది వైల్ డిజైనింగ్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్స్. సో కాబట్టి మనకి ఫ్లెక్స్ మీద కొద్ది కమాండ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకొక ఎడిషన్ ఈరోజు మనం ఈ ఫ్లెక్స్ మీద ఒక క్లాస్ చేద్దాము. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాం, ఒక న్యూ ఫోల్డర్ తీసుకుందాం, దాని పేరు 14th ల్యాబ్ పెట్టుకుందాం. సో ఈ ల్యాబ్లో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని దెన్ వీ కెన్ ఓపెన్ ద కోడ్ స్పేస్ డాట్. ఓకే, సో పోతే నా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఐ విల్ మిస్ నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అలానే ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే మెంబర్షిప్ తీసుకోండి. మీకు కొన్ని పజిల్స్, కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఫస్ట్ అప్లోడ్ చేస్తుంటాను. సో కంపేర్ విత్ పబ్లిక్తో ముందుగానే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే, నాట్ టు ప్రెజర్ ఎనీవన్. సో ఓకే, టుడే వచ్చేసి మనం index.html అనే ఫైల్ తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి custom.css అనే ఫైల్ తీసుకుందాం. సో లెట్ us టేక్ ద బాయిలర్ టెంప్లెట్. సో ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఫ్లెక్స్ యొక్క కమాండ్స్ అన్నీ కూడా లెర్న్ అవుతాం. ఫ్లెక్స్లో ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్స్ ఎలా వాడతాం అనేది ఫస్ట్ ఒక డివిజన్ తీసుకుందాం. మనం ఈ డివిజన్లో ఒక 2 డివిజన్స్ తీసుకుందాం. ఈ 2 డివిజన్స్ బేస్ చేసుకొని మనం ఫ్లెక్స్ మీద మ్యాక్సిమం ప్రాక్టీస్ చేద్దాం. ఈ డివిజన్స్లో కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు డాట్ ఫార్వర్డ్ స్లాష్. ఎక్కడ ఉన్నాయి మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్లో. సో మనకి ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. అండ్ ఆల్ట్ అనేది రాయటం ఎప్పుడూ మర్చిపోకండి. దిస్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ ట్యాగ్ అంటాం. ఇమేజ్ ఒకవేళ మిస్ అయితే మీకు స్క్రీన్ మీద ఏదైతే కనపడాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని ఆల్టర్నేట్ ట్యాగ్లో రైట్ చేయండి. దట్ ఈస్ ద గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే అక్కడ ఇమేజ్ లేనట్టుగా కాకుండా సంథింగ్ ఆల్టర్నేటివ్ ఇమేజ్ బై మిస్టేక్ నెట్వర్క్ రిసోర్సెస్ నుంచి ఏమన్నా రాకపోతే దెన్ మనకి ఏమైందంటే ఈ ఇమేజ్ యొక్క ఆల్టర్నేటివ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది కాబట్టి మనం దీన్ని వాడాలి. అట్ ది సేమ్ టైం మనం ఫస్ట్ ఇక్కడ లింక్ సిఎస్ఎస్ కాల్ చేసుకుందాం. సో ఎక్కడుంది ఫార్వర్డ్ స్లాష్ custom.cssకి వెళ్దాం. ఇప్పుడు ఈ డివిజన్కి నేను ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. సో మెయిన్ అనేది ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో దీని క్లాస్ ఏం పేరు తీసుకుంటున్నాను అంటే item1 అని చెప్పి తీసుకుంటున్నాను. అలానే ఈ క్లాస్ నేమ్ ఏం తీసుకుంటున్నానంటే item2 అని చెప్పి తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు item2. ఎందుకు ఈ 2 తీసుకుంటున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. item2. ఓకే, ఇప్పుడు మనం సిఎస్ఎస్లోకి వెళ్ళి ఫస్ట్ బేసిక్ కమాండ్ ఎప్పుడు కూడా బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్ అనేది పెడతాం. దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక్లూడింగ్ విత్ బోర్డర్స్ తోటి సైజ్ అలైన్ చేయాలంటే బాక్స్ సైజింగ్ వాడతాం. సో ప్యాడింగ్ వచ్చేసి ఎప్పుడు కూడా చుట్టూ మనకి ఎటువంటి ప్యాడింగ్ బై డిఫాల్ట్ అవసరం లేదు. మనం ప్రొవైడ్ చేస్తేనే స్పెసిఫిక్ ప్యాడింగ్ రావాలి కాబట్టి బై డిఫాల్ట్గా పేజ్ మొత్తానికి ప్యాడింగ్స్ అండ్ మార్జిన్స్ మనం తీసేస్తాం. అలానే ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ మెయిన్ అనే ఒక క్లాస్ రాసుకున్నాము. ఈ మెయిన్ క్లాస్కి మనం ఏం చేద్దామంటే విడ్త్ వచ్చేసి 100% వ్యూ పోర్ట్ విడ్త్ ఇచ్చేద్దాం. అలానే హైట్ వచ్చేటప్పటికి 100% వ్యూ పోర్ట్ హైట్ అనేది తీసుకుందాం. ఓకే, సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆక్వా తీసుకుంటున్నాను. సో లెట్ us కమ్ బ్యాక్. ఇక్కడ వచ్చి మనం దీన్ని రివ్యూ చూడాలంటే దీన్ని ఒకసారి మినిమైజ్ చేసుకొని మనం ఎక్కడైతే రాస్తున్నామో దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేస్తే మనకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. 2 ఇమేజ్లు ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. దట్ ఈస్ ద డిఫాల్ట్. సో ఇది 2 ఫ్లెక్సిబిలిటీగా రావాలంటే అర్థమైంది, వరుసగా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఒకదాని పక్కన. అలా జరగాలంటే మనం ఫస్ట్ ఈ మెయిన్ అనే డివిజన్లో మనం రాయాల్సిన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చేసి వదిలేసేయండి. ఆటోమేటిక్గా ఏమైందంటే మీకు బై డిఫాల్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉంటుంది. సో రో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒకే రోలో అసైన్ అవుతాయి. మీరు ఇంకా 2 ఇమేజ్లు తీసుకున్నా కానీ అలానే అవుతాయి అన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ని మనం
మనకు దానికోసం ఫ్లెక్స్ డైరెక్షన్ అని చెప్పిన ఒక కమాండ్ ఉంది. దానికోసం మనం ఏం వాడతామంటే రో అనేది వాడినా వాడకపోయినా బై డిఫాల్ట్ రోనే కాబట్టి మీరు ఇక్కడ రిఫ్రెష్ చేసినా నథింగ్ టు డిఫరెన్స్. అయితే ఇది ఇమేజ్ 1, ఇది ఇమేజ్ 2, ఇది రివర్స్లో రావాలంటే దానికోసం మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన, నేను దీన్ని కామెంట్ చేస్తాను మీకు ఎందుకంటే తర్వాతకి యూజ్ అయింది. నేను కాపీ చేసి కామెంట్ చేసేసిన తర్వాత దెన్ ఐ విల్ రైట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అన్నామంటే అర్థం ఏంటంటే ఆ రోలో మనం ఇచ్చిన ఆర్డర్ని రివర్స్ చేయటం అర్థం అనమాట. ఇక్కడ చూడండి, మనం ఒకసారి మళ్ళీ పేజ్ ఓపెన్ చేసుకొని రివర్స్ చేయాలి. ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇటు నుంచి వచ్చింది కాస్త ఇటు నుంచి వచ్చేది, ఐటమ్స్ రివర్స్ అయినాయి, ఇవి ఐటమ్స్ అయినాయి. మరి ఎందుకు స్టార్ట్ నుంచి వస్తున్నాయంటే ఎప్పుడు కూడా ఫ్లెక్స్ స్టార్టే ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఆ స్టార్ట్ ఎండ్ సెంటర్ అనేది చెప్పేదానికి కోసం వాడే ఒక కమాండే జస్టిఫై కంటెంట్ అంటాం. అంటే ఆ డివిజన్లో ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అది ఎలా ఉండాలి, బై డిఫాల్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చాను, రో రివర్స్లో ఉన్నప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇటు నుంచే రివర్స్లో ఫస్ట్ ఉండేది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఫ్లెక్స్ స్టార్ట్ అనేది పెద్దగా అవసరం ఉండదు, బై డిఫాల్ట్ ఫ్లెక్స్ స్టార్టే ఉంటుంది. అయినా నేను దీన్ని కామెంట్లో పెడతాను. ఐ విల్ కాపీ దిస్ అండ్ పుట్ ఏ కామెంట్. ఫ్లెక్స్ ఎండ్ అంటే బిగినింగ్ వచ్చింది, ఎందుకని రివర్స్లో మనకు ఉంది ఏంది, బిగినింగే కదా. సో కాబట్టి వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ ఇట్ షుడ్ బి కమ్స్ రివర్స్లో ఫస్ట్కి వచ్చింది అనమాట. సో దట్ ఈస్ ద, ఇప్పుడు మనకి రివర్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ ఇమేజ్లు తిరుగుతున్నాయి, అట్ ది సేమ్ టైం ఎండ్కి వెళ్ళిపోయి, ఎందుకంటే రివర్స్ సైడ్ నుంచి ఫస్ట్ ఫ్లెక్స్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లెక్స్లో మనకి ఏం ఉంటాయంటే ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, ఆ తర్వాత మనకి ఇంకా సమ్ మోర్ ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్లెక్స్ డైరెక్షన్ని ఇది కూడా కామెంట్లో పెట్టేసి ఈ రో అనే దాన్ని కామెంట్ రిలీజ్ చేసుకుందాం మనం. ఓకే, రో కామెంట్ రిలీజ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనకి ఎలా వస్తుందో చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో మామూలుగానే వచ్చినాయి, ఫ్లెక్స్ ఎండ్ పెట్టాం కాబట్టి ఎండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఫ్లెక్స్ ఎండ్ను కూడా కామెంట్లో పెడుతున్నాను. ఇంకొక మనకి ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ డైరెక్షన్ మనం పెట్టేటప్పుడు ఎలా చేస్తామంటే స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ. స్పేస్ అరౌండ్ అంటే అర్థం ఏంటంటే దాని చుట్టుపక్కల మొత్తం కూడా ఈక్వల్ సైజుని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని స్పేస్ అరౌండ్ అంటాం. అంటే దీనికి చుట్టూ ఉండే స్పేస్, దీనికి చుట్టూ ఉండే స్పేస్ మొత్తాన్ని కూడా ఈక్వల్గా, ఇప్పుడు దీనికి ఎంత వెడల్పు ఉందో ఇటుపక్క కూడా అంతే ప్రొవైడ్ చేసింది, దీనికి ఇటుపక్క ఎంత ఉందో ఇటుపక్క కూడా అంతే ప్రొవైడ్ చేసి ఆటోమేటిక్గా మిడ్లో ఏమైంది, మనకి డబుల్ స్పేస్ వస్తుంది. ఎందుకని దీనిది ఆఫ్ ది ప్లేస్ ఉంది, దీనిది ఆఫ్ ది ప్లేస్ ఉంది. అలా కాదు, నాకు పూర్తిగా రెండిటికి బిట్వీన్ అండ్ ఎండ్ స్పేస్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే దానికోసం మనం వాడే కమాండ్ స్పేస్ ఈవెన్లీ. స్పేస్ ఈవెన్లీ అంటే సమానంగా డిస్ట్రిబ్యూట్ చెయ్యి, నాకు ఈ వేరియేషన్ అనేది వద్దు, ఇక్కడ మరింత ఎక్కువ వస్తుంది, ఈ రెండు సైడ్ తక్కువ వస్తుంది, అంటే దీనిది సగం ఉంది, దీనిది సగం ఉంది కాబట్టి. అలా కాకుండా నాకు ఆల్ సైడ్స్ ఈక్వల్గా కావాలంటే దెన్ స్పేస్ ఈవెన్లీ వాడతాం. అప్పుడు ఇక్కడ ఉండే గ్యాప్, ఇక్కడ ఉండే గ్యాప్ అండ్ ఇక్కడ ఉండే గ్యాప్, దీస్ 3 విల్ బి సేమ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ద స్పేస్ ఈవెన్లీ. సో మనం స్పేస్ అరౌండ్ వాడాము, స్పేస్ ఈవెన్లీ వాడాము. జస్టిఫై కంటెంట్లో ఇంకొకటి ఉంది, స్పేస్, కాపీ చేసుకుందాం, దీన్ని కూడా కామెంట్లో పెడదాం. సో దెన్ వీ కెన్ పేస్ట్ స్పేస్ బిట్వీన్, అంటే ఏవైతే ఆటోమేటిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ చివరికి ఈ చివరికి సర్దుకొని మధ్యలోనే స్పేస్ వస్తుంది, ఎడ్జెస్లో స్పేస్ ప్రొవైడ్ చేయదు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ 3 ఉంటే 3 కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ వి కమ్ బ్యాక్ టు ద index.html. ఇంకొక ఐటమ్ కూడా తీసుకుందాం మనం, ఇంకొక ఐటమ్ కూడా తీసుకుందాం, దీని పేరు ఐటమ్ 3 అని చెప్పని పెడతాం మనం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. రిఫ్రెష్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా జస్టిఫై చేసేస్తుంది. వీటికే మనం జస్టిఫై చేసే ఈవెన్లీ అంటే అప్పుడు ఇటు ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఈ ఎడ్జ్లో అదే ఉంటుంది. స్పేస్ అరౌండ్ అంటే ఈచ్ ఆబ్జెక్ట్ యొక్క చుట్టూ స్పేస్ని ఈక్వల్గా తీసుకునేదాన్నే స్పేస్ అరౌండ్ అంటాం. ఇప్పుడు మనం రోలో ఉన్నాం, రోలో ఉన్నప్పుడు నాకు స్క్రీన్కి ఐటమ్స్ సెంటర్లోకి రావాలి, టాప్ ఉండకూడదు, బాటమ్ ఉండకూడదు. సో దానికోసం మనం వాడే ఒక కమాండ్ అలైన్ ఐటమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ అలైన్ ఐటమ్స్ అంటాం. అలైన్ ఐటమ్స్ ఏం చేస్తాం, ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇచ్చామనుకో, సో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా స్టార్ట్లోనే ఉంటాయి కాబట్టి నథింగ్ టు డిఫరెన్స్. ఓకే, అలా కాకుండా ఫ్లెక్స్ స్టార్ట్ తీసేద్దాం,
సెంటర్ని ఇచ్చేసామనుకోండి ఆటోమేటిక్గా మీకు స్క్రీన్కి సెంటర్లోకి వచ్చేస్తాయి. అదే ఫ్లెక్స్ ఎండ్ ఇచ్చామనుకోండి, సో ఫ్లెక్స్ ఎండ్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బికమ్ అండ్ ఎండ్ ఆఫ్ ది సైజ్ అనమాట. ఓకే, ఫ్లెక్స్ ఎండ్ ఇచ్చేసి మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేస్తే బాటంకి వచ్చేసి. ఓకే, సో ఎలైన్ ఐటమ్స్లో ఫ్లెక్స్ స్టార్ట్ అంటే టాప్లో ఉంటాయి, ఫ్లెక్స్ ఎండ్ అంటే బాటంలోకి వస్తాయి, సెంటర్ అంటే సెంటర్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ బేసికల్గా ప్రతి దాంట్లో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లెక్స్ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది, అలానే ఫ్లెక్స్ స్టార్ట్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని కూడా కామెంట్లో పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఫ్లెక్స్ స్టార్ట్ కాకుండా సెంటర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. సో మనం మూడింటిని కామెంట్లో పెట్టి ఒకదాన్ని రిలీజ్ చేసాం, ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎండ్కి వచ్చేసినాయా. సో దట్స్ ఇక్కడ మీకు బేసికల్గా ఏమర్థం అవ్వాలంటే జస్టిఫికేషన్ అనేది మనం ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో జస్టిఫై చేయటం అర్థం అనమాట. అంటే రోలో ఉంటే సో లైక్ ఇది రోలో ఉంది కాబట్టి ఈ రోలో మనకి అలైన్ చేస్తుంది. అలైన్ ఐటమ్స్ అనేది మనం రోలో ఉంటే దాని యొక్క వర్టికల్లో పనిచేసింది, అదే కోలంలో ఉంటే దాని యొక్క హారిజెంటల్లో పనిచేసింది. దీన్ని మనం ఎంటైర్ రివర్స్ చేద్దాము, మళ్ళీ మీకు క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ చూడండి, నేను ఈ రో ఒక్కటి తీసేసి కోలం అని చెప్పని పెట్టేశాను. ఇప్పుడు కోలం అనగానే ఆ 3 వర్టికల్గా రావాలి. ఫ్లెక్స్ ఎండ్ అన్నాను కాబట్టి ఎడ్జ్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఎడ్జ్కి వెళ్ళిపోతాయి. చూడండి ఒకసారి నేను రిఫ్రెష్ చేసేస్తాను, ఆటోమేటిక్ ఎడ్జ్కి వెళ్ళిపోయాను కదా. ఇక్కడ వ్రాప్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి స్పేస్ తోటి పుష్ చేసేసింది దాన్ని. అలా పుష్ చేయకుండా మనకి నెక్స్ట్ రోకి రావాలంటే దానికోసం మనం వాడేదాన్నే ఫ్లెక్స్ వ్రాప్ వచ్చేసి ఇక్కడ నో వ్రాప్, బై డిఫాల్ట్ నో వ్రాప్. వ్రాప్ అని పెట్టామంటే వ్రాప్ తీసుకుంటుంది. వ్రాప్ రివర్స్ పెడితే ఏమైందంటే సో రివర్స్లో ఆ ఐటమ్స్ అనేవి అలైన్ అవుతాయి. ఇప్పుడు చూడు నేను వ్రాప్ చేయగల ఏమైపోయిందో. సో దిస్ ఇస్ ద ర్యాప్. ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సో ఫ్లెక్స్ ఎండ్ అనేది. సో ఇక్కడ వ్రాప్ అనేది ఫెసిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వ్రాప్ని కామెంట్లో పెట్టేద్దాం. ఇక్కడ ఇండెక్స్లోకి వెళ్ళి మనం ఒక ఐటమ్ను కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది ఆటోమేటిక్గా రెండే ఉంటాయి కాబట్టి వ్రాప్ అనేది జరగకుండా ఎడ్జ్కి మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇది సెంటర్కి రావాలంటే మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఫ్లెక్స్ ఎండ్ కాకుండా అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు ఏం చేస్తుంది మనకి సెంటర్ అనేది సో ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది, ఇందాక ఈ డైరెక్షన్లో పనిచేసింది. అలైన్ ఐటమ్స్ ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి పనిచేస్తుంది. అది రోలో ఉన్నప్పుడేమో వర్టికల్లో పనిచేసింది, కోలంలో ఉన్నప్పుడేమో హారిజెంటల్లో పనిచేసింది. ఇప్పుడు మనం ఫ్లెక్స్ స్టార్ట్ రాయకపోయినా తీసేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్కే వస్తాయి అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం ఉంది, స్పేస్ బిట్వీన్లో ఉన్నాం, అలైన్ ఐటమ్ సెంటర్ తీసి ఫ్లెక్స్ స్టార్ట్ అన్నాం అనుకో ఆటోమేటిక్గా స్టార్టింగ్ వచ్చేస్తాయి. లెట్స్ చూడండి స్టార్ట్కి వచ్చేసినాయి. ఇలా మనం ఫ్లెక్స్ అలైన్స్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రివర్స్ చేయకూడదండి, బట్ దాంట్లో ఉన్న 2 ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ చేంజ్ అవ్వచ్చా అంటే మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఇక్కడ మనం 2 ట్యాగులు రాసాం, ఐటమ్ 1 అని ఐటమ్ 2 అని. సో ఐటమ్ 1 అనేది కాపీ చేసుకుందాం, సిఎస్ఎస్లోకి వచ్చి ఐటమ్ 1కి మనం డైరెక్షన్ రాద్దాం. ఓకే, సో ఐటమ్ 1 అనేది తీసుకొని ఇది ఆర్డర్ అని చెప్పనే మనకి ఒక ఆప్షన్ ఉంది. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను నేను, ఆర్డర్ 2 ఇచ్చా. అలానే మనకి ఇంకోటి ఏముంది, ఐటమ్ 2 అనేది ఒకటి ఉంది అక్కడ, ఐటమ్ 2 అని చెప్పనేది తీసుకొని ఆర్డర్ 1 అని ఇచ్చేసాను. సో 1 2 ఇక్కడ బై డిఫాల్ట్గా ఏముందో చూడండి, ఫస్ట్ ఈ రెడ్ది ఉంది, తర్వాత గ్రేప్స్ ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే గ్రేప్స్ ఫస్ట్కి వచ్చింది, ఇది కిందకి వెళ్ళింది. అంటే మనం ఫ్లెక్స్ వ్రాప్ రివర్స్ అని చెయ్యకుండా దాంట్లో ఉన్న ఐటమ్స్ని మనం ఒక ఆర్డర్లో అలైన్ చేయొచ్చు. మీకు ఇంకా తర్వాత నేను మీడియా క్వరీస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఒక టైప్ ఆఫ్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇది ఉండాలి, సెకండ్ ఆర్డర్ ఇది ఉండాలి. వెన్ యూ కెన్ రిడ్యూస్ ద స్క్రీన్ సైజ్ ఆటోమేటికల్లీ ఆర్డర్ కూడా చేంజ్ అవ్వాలి. అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు ఇది స్క్రీను, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, దీని పక్కన కంటెంట్ ఉండాలి. ఓకే, ఇది ఆర్డర్ 1, ఇది ఆర్డర్ 2. అయితే ఎప్పుడైతే నేను స్క్రీన్ ర్యాప్ చేస్తాను, చిన్నది చేస్తాను మొబైల్ కంపాటబిలిటీకి, ఈ కంటెంట్ ఫస్ట్ ఆర్డర్లోకి వచ్చి ఇమేజ్ దాని కిందకి రావాలంటే ఇది ఆర్డర్ 2, ఇది ఆర్డర్ 1 కింద మారుస్తాం. దానికోసం మనం వాడే క్వరీస్ని ఏమంటామంటే మీడియా క్వరీస్ అంటాం. మనం నెక్స్ట్ క్లాస్లో ఆ మీడియా క్వరీస్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికల్గా మనం ఫ్లెక్స్లో ఈ కమాండ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే
మనకి ఫ్లెక్స్ మీద ఒక గ్రిప్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. జస్టిఫై కంటెంట్లో ఉండే ఆప్షన్స్ చూడండి. ఈ ఆర్డర్ అనేది కూడా మనకు బాగా ఇంపార్టెంట్. అలైన్ ఐటమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్గా అంటే కోలం రోలో పెట్టినప్పుడేమో అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్గా పనిచేసింది. జస్టిఫై కంటెంట్ అనేది హారిజాంటల్గా పనిచేసింది. అదే మనం కోలంలోకి వస్తే జస్టిఫై కంటెంట్ అనేది వర్టికల్గా పనిచేసింది. అలైన్ ఐటమ్స్ అనేది హారిజాంటల్గా పనిచేసింది. జస్ట్ లైక్ రివర్స్ రోకి కోలంకి అలైన్ ఐటమ్స్ అనేది జస్టిఫై కంటెంట్ అనేది వెరీ సింపుల్. ఇప్పుడు మనం కోలం తీసుకున్నప్పుడు నిలువుగా ఉంటుంది కదా, ఈ నిలువుగా ఉండే ఐటమ్స్ని జస్టిఫై చేయడం కోసమే మనం జస్టిఫై వాడతాం. ఆ నిలువుగా ఉండే ఐటమ్స్ స్క్రీన్లో బిగినింగ్ రావాలంటే ఫ్లెక్స్ స్టార్ట్ వాడతాం, స్క్రీన్లో ఎండ్కి రావాలంటే ఫ్లెక్స్ ఎండ్ వాడతాం, స్క్రీన్లో సెంటర్కి రావాలంటే ఫ్లెక్స్ సెంటర్ అని వాడతాం. ఓకే, అట్లనే మనం హారిజాంటల్ రోలో ఉన్నప్పుడు జస్టిఫై చేసినప్పుడు ఆ రోలో ఎడ్జ్కి వెళ్ళాలా, సెంటర్లో రావాలా, ఈవెన్గా స్పేస్ ఇవ్వాలనేది చూస్తాం. ఆ రోలో మనకి బాటమ్కి రావాలంటే ఫ్లెక్స్ ఎండ్ వాడతాం, స్టార్ట్లో ఉండాలంటే ఫ్లెక్స్ స్టార్ట్ వాడతాం. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఫ్లెక్స్ స్టార్ట్లోనే ఉంటుంది. ఇన్ బిట్వీన్కి రావాలంటే మనం ఏం చేయాలి, ఫ్లెక్స్ ఎండ్ అని చెప్పి అనేది వాడాలి. కిందకి వెళ్ళిపోవాలంటే సెంటర్లో రావాలంటే సెంటర్ అని చెప్పని ట్యాగ్ వాడతాం. ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్ అండ్ సెంటర్. అండ్ బేస్ లైన్ అంటే మనం ఏ కంటైనర్లో ఉంటామో ఆ కంటైనర్ యొక్క బేస్ లైన్ మీద రావడం కోసం బేస్ లైన్ వాడతాం. అది రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటి వరకు మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మీడియా క్వరీస్ మీద ఫోకస్ చేద్దాము. ఈ ఆర్డర్ కూడా మీకు మీడియా క్వరీస్లో బాగా తెలిసింది. ఇప్పుడు ఏంటంటే నేను ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్లో డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏం చేశాను, 2, 1 ఇచ్చా, ఆటోమేటిక్ ఇక్కడ ఏం కనబడుతుంది, ఫస్ట్ 2 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. అదే దాన్ని నేను ఇక్కడ ఆర్డర్ మళ్ళీ 1 పెట్టేసి ఇక్కడ 2 పెట్టేస్తే ద ఐటమ్ ఆ 2 అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, రివర్స్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేయగలి అంటే మనం ఫ్లెక్స్ ని రివర్స్ చేయకుండా బేస్డ్ ఆన్ ద స్క్రీన్ సైజ్ బేస్ చేసుకొని ఐటమ్స్ యొక్క ఆర్డర్స్ మార్చడం కోసం మనం ఈ ఆర్డర్ అనే ట్యాబ్ని వాడతాం అనమాట, ఈ కమాండ్ని. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో మీడియా క్వరీస్ లెర్న్ అవుతాం. ఆ మీడియా క్వరీస్లో మనం వీటిని ఈ ఆర్డర్స్ అనేది ఎలా వాడతాము అంటే సర్టన్ స్క్రీన్లో మనకి ఇలా కనపడాలి, ఒక సర్టన్ స్క్రీన్ రెడ్యూస్ అయినప్పుడు ఎలా కనపడాలనే దాని గురించి వాడేటప్పుడు వీటిని వాడతాం. ఏ డివిజన్స్ అయితే హైడ్ అవ్వాలి, ఒక సర్టన్ డివిజన్ దాటిన తర్వాత ఏ డివిజన్స్ అయితే షో అవ్వాలి, ఇట్లాంటివన్నీ ఆర్డర్స్ చేంజ్ అవ్వడం కానీ, అట్లానే డివిజన్స్ హైడ్ చేయటం, షో చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా మీడియా క్వరీస్లో వాడతాం. అంటే బేస్డ్ ఆన్ ద స్క్రీన్, ఆ స్క్రీన్ బట్టి మనం మార్చుతూ ఉండాలి. అది మనం చిన్న నావిగేషన్ మెనూ తీసుకొని ఎగ్జాంపుల్గా 2 ఇమేజ్లు తీసుకొని వాటి యొక్క ఆర్డర్ చేంజ్ అవ్వటం, ఈ నావిగేషన్ మెనూ కూడా హైడ్ అవ్వటం, షో అవ్వటం ఎలా అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఒక నావిగేషన్ బార్ డిజైన్ చేద్దాం. అండ్ ఇమేజ్లు కంటెంట్ పెట్టి వాటి యొక్క ఆర్డర్ చేంజింగ్ అవ్వటం, ఒక ప్రోడక్ట్ పెడదాము, ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని పెడదాము, ఇంకో ప్రోడక్ట్ తీసుకుందాం, దాని డిస్క్రిప్షన్ డీటెయిల్స్ పెడదాం. బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ కనపడాలి, తర్వాత కంటెంట్ కనపడాలి. స్మాల్ స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ కంటెంట్ కనపడాలి, ప్రోడక్ట్ ఇమేజ్ తర్వాత కనపడాలి అనే ఆర్డర్ చేంజ్ చేద్దాం. అప్పుడు మనకి వాటి మీద ఒక పెద్ద క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ మనం వచ్చేసి మీడియా క్వరీస్ నేర్చుకుందాం. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ఏముంటాయో ఇంకొక క్లాస్లో కవర్ చేసుకొని, సో నెక్స్ట్ వీ స్టార్ట్స్ విత్ జావా స్క్రిప్ట్. సో మీరు నా వీడియోకి మోర్ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేసేటట్టు చూడండి, నాకు ఎంకరేజ్డ్గా ఉంటుంది. ఐ విల్ give more and more effort in videos. Okay, so don't forget వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే నాకు అంత ఫార్వర్డింగ్ అవుతుంది. సో ఓకే, బాయ్.